కీర్తనల గ్రంథం 93వ కీర్తన 3-4 చరణాలు నాతో కలిసి అందరూ చెప్పడానికి ప్రయత్నం చేయండి. వరదలు ఎలుగెత్తెను, యెహోవా వరదలు ఎలుగెత్తెను, వరదలు తమ అలలను హోరెత్తునట్లు చేయుచున్నది. విస్తార జలముల ఘోష కంటెను, బలమైన సముద్ర తరంగముల ఘోష కంటెను ఆకాశమునందుండు యెహోవా బలిష్ఠుడు అంట. ఇక్కడ వరదలు, అలలు, హోరెత్తుచున్న అలలు, ఈ మాటలు మనం చదివాం కదా. వర్షాకాలం ప్రారంభమైంది. వరదలు అనే మాట తరచుగా చాలాసార్లు వింటాం. వరద ప్రవాహపు తాకిడికి గృహాలు కొట్టుకొని పోయినట్లుగా, వరద ప్రవాహపు తాకిడికి గ్రామాలు మరుభూమిగా మార్చబడినట్లుగా చాలాసార్లు మనం చూస్తాం, మనం వింటూ ఉన్నాం. ఆ మధ్యకాలంలో సునామీ ద్వారా అలలు హోరెత్తుతూ వచ్చాయి. వేల మంది చనిపోయారు. లక్షలాది కొలది ప్రజలు నిరాశ్రయులయ్యారు. కారణం ఏంటంటే ఆ వరద ప్రవాహపు ఉధృతకు, రివ్వున లేచే అలల తాకిడి అవి బలిష్టమైనవి. వాటి ఎదుట మనుష్యుడు నిలవలేడు. ఈ అలల తాకిడి, ఈ వరద యొక్క ఉధృత ఎంత బలమైనదో ఇంకా మనకు అర్థం కావాలంటే గత 2 వారాల క్రితం అట్లాంటిక్ మహాసముద్రంలో టైటానిక్ ఓడను కనుగోటానికి, ఆ చుట్టూతో ఉన్న వాతావరణం చూడటానికి కొంతమంది టైటానిక్ సబ్మెరైన్లో బయలుదేరి వెళ్ళి ఆ టైటానిక్ ఓడున్న ప్రాంతం దగ్గరికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళారో లేదో ఆ టైటానిక్ సబ్మెరైన్ క్షణాలలో, రెప్పపాటు కాలంలో ముక్కలైపోయింది. ఎందుకది ముక్కలైపోయిందంటే వరద తాకిడి, అలల తాకిడి, నీటి ఒత్తిడి భరించలేక సముద్రపు మట్టానికి దరిదాపుగా 4000 కిలోమీటర్ల లోతులో టైటానిక్ ఓడుంది. వీళ్ళ 4 కిలోమీటర్ల లోతుకు వెళ్ళేసరికి అక్కడట దరిదాపుగా 10,000 టన్నుల కంటే ఎక్కువ బరువు దాని మీద మోపబడిద్దట. ఈ జలముల యొక్క బరువు, ఆ బరువు తట్టుకోలేక, ఏ బరువు? జలముల యొక్క బరువు తట్టుకోలేక టైటానిక్ సబ్మెరైన్, విచిత్రం తెలుసా, క్షణాలలో, నిమిషాల్లో కాదు, క్షణాలలో అది కాలి బుగ్గైపోయింది. అంటే ప్రభు బిడ్డలారా, వరద తాకిడి, అలల తాకిడి అంత బలిష్టమైంది. ఇప్పుడు ఇంతకీ ఈ కీర్తనకర్త తన చుట్టూతో ఆవరించినటువంటి అలలేంటి అంటే, ఆ దేశంలో వరదలు, తుఫాన్లు వచ్చాయనా? లేదు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఈ వరద, అలలు, తుఫాన్ అనేది ఆధ్యాత్మికంగా దేనికి గుర్తుగా ఉందో సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం 5వ వచనంలో అంటాడు, మృత్యువు యొక్క అలలు నన్ను చుట్టుకొనగను, వరద పొరులు వలె భక్తిహీనులు నా మీదకు వచ్చి నన్ను బెదిరింపగను. విన్నారా? అంటే అలలు అనేది మరణకరమైన అనుభవం, వరద అనేది భక్తిహీనుల బెదిరింపుకు గుర్తుగా ఉన్నట్లుగా 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయంలో మనం చూస్తాం. అంటే తన చుట్టూతో ఉన్న కొన్ని సమస్యలు, నువ్వు చనిపో, నీ బ్రతుకు కాలం అంతా నువ్వు ప్రయాసపడినా ఈ సమస్యల్లో నుంచి నువ్వు బయటకు రాలేవు. నీ సమస్యకు పరిష్కారం చావే, నువ్వు చనిపోతే నీ సమస్య పరిష్కరించబడింది అని కొన్ని సమస్యలు అతన్ని బెదిరిస్తూ మృత్యు వైపు తీసుకుని వెళ్తా ఉండేటట్లుగా సమస్యలు ఉన్నాయి. నా ప్రభు పెట్టారా, అంత బలమైన సమస్యల మధ్యలో చిక్కుకున్నప్పుడు తానేమంటాడో తెలుసా? ఓ సమస్యలారా, మీరు బలమైన వాళ్ళే, నేను కాదన్ను. నన్ను ఆవరించిన సమస్యలు బలిష్టమైనవే, నేను కాదన్ను. నన్ను ఆవరించిన అనారోగ్యం
బలిష్టమైనదే, నేను కాదను. నన్ను ఆవరించిన అప్పుల సమస్యలు బలిష్టమైనవే, నేను కాదను. కానీ నేను ఆరాధించే దేవుడు ఆకాశమందలి యెహోవా నా చుట్టూతో ఆవరించిన సమస్యల కంటే బలిష్ఠుడు అంటాడు. ఈ మాట వింటున్న క్రైస్తవ జనమ, నీ నోట నుండి ఈ గడియలో ఈ విశ్వాసపు వాక్కు బయలుదేరి రాని. ఎన్ని సమస్యలు నీ చుట్టూతా ఉన్నాయి. నీకే కాదు, పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు నాకు ఏ సమస్య రాలేదు అని చెప్పుకునే భక్తుని పేరు, ఒక్క పేరు మీద చెప్పండి. ఎన్నెన్నో వలల తాకిడికి గురైపోయారు. ఎస్, ఎన్నెన్నో వరద తాకిడికి గురైపోయారు. వాళ్ళని ఆవరించిన కొన్ని సమస్యలు. ఇదిగో యోసేపు, ఐగుప్తు దేశంలో నీకు దిక్కు మొక్కు లేదు. ఈ చెరసాల్లో నుంచి నువ్వు బయటికి రాలేవు. చావే నీకు పరిష్కారం, చచ్చిపో అని కొన్ని సమస్యలు యోసేపును కానీ దానియేలును కానీ, ఎస్, బైబిల్లో ఏ వ్యక్తిని దానియేలును చూసినా వాళ్ళ చుట్టూతో ఉన్న సమస్యలు అంత బలమైనవిగా ఉన్నాయి. వాళ్ళు ఎందుకు బ్రతికి బట్టగట్టగలిగారో తెలుసా? వాళ్ళ గుండెల్లో ఉన్న ఒక విశ్వాసం. మా చుట్టూతో ఎంత బలమైన సమస్యలున్నా ఆకాశమందలి మా దేవుడు మా సమస్యల కంటే బలిష్ఠుడు. ప్రైజ్ ది లార్డ్. ఈ మాట వింటున్న దేవుని బిడ్డలారా, ఏ సమస్య నేను భయపెడుతుంది? ఏ సమస్య నేను కృంగదీస్తుంది? ఇక జీవితంలో సర్వం కోల్పోయాను, నాకు మరొక దిక్కు లేదు, మరణమే దీనికి శరణ్యం అన్నట్లుగా ఏ సమస్యలు నేను బలహీనపరుస్తూ రోజు రోజుకు నేను కృంగదీస్తూ ఉన్నాయి? ఈరోజు ప్రభు నీతో అనమంటున్న మాట ఏంటో తెలుసా? సమస్యలను చూసి, దేవా నా సమస్యలు చాలా బలమైనవి అని అనొద్దు. నిన్ను ఆవరించిన సమస్యలను చూసే నీవు అనాల్సిన మాట ఏంటో తెలుసా? నన్ను ఆవరించిన ఓ సమస్యలారా, మీకంటే నేను ఆరాధించే దేవుడు బలవంతుడు. బలవంతుడు కాదు, బలిష్ఠుడు. నీ అప్పుల సమస్య నీ దేవుని కంటే బలమైనది కాదు కదా. నీ ఇంట్లో ఉన్న అసమాధానం నీ దేవుని కంటే బలమైనది కాదు కదా. నీ నేరుబడి చేస్తున్న అనారోగ్యం, ప్రస్తుతం నువ్వు చిక్కుకున్నటువంటి చిక్కు సమస్యలు నీ దేవుని కంటే బలిష్టమైనవి కాదు కదా. నీ దేవుడు జోక్యం చేసుకుంటే రెప్పపాటు కాలములో దాన్ని పరిష్కరించగలిగిన బలాఢ్యుడైనటువంటి దేవుడు. ఎవరిని దేవుడు? ఆకాశమందున్న ఈ నీ దేవుడు బలిష్ఠుడైనటువంటి దేవుడు. అమ్మో తుఫాను ముంచేస్తుంది, వరదలు రాబోతున్నాయి, ఈ సమస్య నన్ను ముంచేస్తుందేమో అని అనుకున్న సమస్యలను కూడా చిరుగాలిలాగా చల్లటి వర్షపు దీవెనతో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. కారణం ఏంటంటే నీ చుట్టూతో ఉన్న సమస్యల కంటే ఆకాశమందలి యెహోవా బలిష్ఠుడు అన్న విశ్వాసం నీ గుండె లోతుల్లో ఉంటే నీ దేవుడు ఎవరో తెలుసా? కీర్తనకర్త ఓ చక్కటి మాట మాట్లాడతాడు. చూడండి, 65 కీర్తన 7వ చరణం. 65 కీర్తన 7వ చరణం. ఆయనే సముద్రముల ఘోషను, వాటి తరంగముల ఘోషను అణుచువాడు, జనముల అల్లరిని చల్లార్చువాడు. ఎవరిని దేవుడు అణిచేస్తాడు? వేటిని? నిన్ను కాదు సుమే, నీ చుట్టూతో ఆవరించిన బలిష్టమైన సమస్యలను అణిచివేసి, వాటిని అణిచివేస్తూ వాటి మధ్యలోనే నిన్ను హెచ్చించే బలిష్ఠుడైనటువంటి దేవుడు ఆయన. భయపడుకో. ఎన్ని బలమైన సమస్యలు నిన్ను ఆవరించిన నా ప్రభు బిడ్డలారా, ఏ సమస్య నీ దేవుని కంటే బలమైనది కాదు. ఒక్కటే నువ్వు చేయాల్సిన మొట్టమొదటి పని, సమస్యలను చూసి నువ్వు భయపడక ఆ సమస్యలతో మాట్లాడు విశ్వాసంతో. నన్ను ఆవరించిన ఓ సమస్యలారా, మీకంటే నా దేవుడు బలిష్ఠుడు. ఒకానొక రోజు మిమ్మల్ని అణిచేస్తాడు. ఈ సమస్యల మధ్యలోనే నా దేవుడు నన్ను పైకెత్తుతాడని విశ్వాసం నీ గుండెల్లో ఉంది. రెండో మాట,
యేసుక్రీస్తు వారు తన శిష్యులతో కలిసి గలిలయ సముద్ర తీరంలో ఒక చిన్న దోణి మీద ప్రయాణమే వెళ్తున్నారు. యేసు ప్రభు వారు అమరమున నిద్రపోతూ ఉన్నారు. విచిత్రం ఏంటంటే ఆ చిన్న దోణి మీదకి మార్కు సువార్తలో చూస్తాం కదా, పెద్ద తుఫాను. ఏ తుఫాను? చిన్న దోణి మీదకి పెద్ద తుఫాను. ఇంతకీ ఆ దోణి ఎవరున్న దోణి? యేసుక్రీస్తు వారు ఉన్న దోణి. నేను ఇక్కడ మీకు ఒక విలువైన మాట చెప్పాలని ఆశపడుతున్నాను. యేసుక్రీస్తు వారు ఉన్న దోణి మీద కూడా అలలు వచ్చాయి. నా ప్రభు బిడ్డలారా, నీ ఇంట్లో యేసుక్రీస్తు వారు ఉన్నారు, నీ హృదయంలో యేసుక్రీస్తు వారు ఉన్నారు. నీతి కలిగిన వాడిగా నువ్వు బ్రతుకుతున్నావు. అయినా కొన్ని సందర్భాలలో అలల తాకిడికి నువ్వు గురైపోతావు. ఎస్, కొన్నిసార్లు కెరటాల తాకిడికి నువ్వు గురైపోతావు. చిన్న దోణి మీదకి పెద్ద తుఫాను. నీ చిన్న కుటుంబం మీదకి కొన్నిసార్లు పెద్ద పెద్ద సమస్యలు వచ్చాయి కదా. నీ చిన్న కుటుంబం మీదకి నువ్వు భరించలేని సమస్యలు కొన్నిసార్లు నిన్ను ఆవరించాయి కదా. నీ చిన్న కుటుంబం మీదకి నువ్వు తట్టుకోలేనంత ఒత్తిడి కొన్నిసార్లు నీ మీదకి వచ్చి నిన్ను భయపెట్టాయి కదా. నీ జీవితంలోనే కాదు, శిష్యుల జీవితంలో కూడా సేమ్ అదే జరిగింది. యేసుక్రీస్తు వారున్న దోణిలోకే తుఫాన్, కెరటాలు, అలలు. నిజమే, ప్రభు మనతో ఉన్న కొన్ని సందర్భాల్లో సాతాను మనం ప్రభు పిల్లలమని ఎరిగి, వాడు లోకాధికారి కదా, నిన్నే గురి చేసుకొని నీ మీద కొన్ని అలలు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాడు. అయితే గమనించు, నీ ఇంటి మీదకి ఎంత పెద్ద అలలు వచ్చినా ఆ పెద్ద అలల కంటే నీ దేవుడు చాలా పెద్దోడు. ఆమేన్. నీ దేవుడు ఆ పెద్ద అలల కంటే బలిష్ఠుడు. ఈ శిష్యులు వీళ్ళు చేసిన ఒక మంచి పని ఏంటంటే, ఆ పెద్ద అలలను చూసి వీళ్ళ సొంత ప్రయత్నాలుగా బకెట్ తీసుకొని నీళ్లు తోడటం, లేకపోతే ఇంకో కార్యక్రమం చేయలా. ఏం చేశారో తెలుసా? యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళి, బోధకుడా బోధకుడా, మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అని యేసు ప్రభు వారు నిద్రపోతా ఉంటే యేసు ప్రభువును లేపుతున్నాడు. బైబిల్లో ఆయన రాయబడిన మాట, ఆయన లేచి గాలిని గద్దింపగా సముద్రము నిమ్మళమాయింది. ప్రైజ్ ది లార్డ్. నా ప్రభు బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో విశ్వాసం ఉంచిన నీవు రెండోది విజ్ఞాపన చేయాలి. ఆ శిష్యులు ఏం చేశారు? యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి యేసు ప్రభుని తట్టి లేపుతున్నారు. అయ్యా లేండి, మేల్కోండి మేల్కోండి. నా ప్రభు బిడ్డలారా, నీ జీవితంలో యేసయ్యను నువ్వు లేపేవాడిగా ఉండాలి. అలాగని మన యేసయ్య నిద్రపోయే దేవుడు కాదు. శరీరరీతిగా ఉన్నప్పుడు ఆయన నిద్రపోయాడు. ఆయన సంపూర్ణ మానవుడు అని బయలుపరచడానికి. ఇప్పుడు పరలోకంలో ఉన్న యేసయ్య ఉన్నారే, ఆయన కునుకడు నిద్రపోడు. మనం ఏం చేయాలో తెలుసా? దేవుడు నీ విషయమై కార్యం పూనేటట్లుగా నీ ప్రార్థన ద్వారా దేవుణ్ణి నువ్వు లేపాలి. ప్రభా, నా కుటుంబ విషయంలో నువ్వు లే, నా పిల్లల విషయమై నువ్వు రోషం తెచ్చుకో, నా యజమానుడి విషయమై నువ్వు రోషం పోను. నువ్వు రోషం కలిగిన దేవుడువు కదా, ఈ తుఫాను సద్దనికి పోవాలి ప్రభు అని నీ విజ్ఞాపన ప్రార్థన ద్వారా ప్రభు నీ పట్ల కార్యం చేసేటట్లుగా నీ ప్రార్థన ప్రభును పురికొల్పాలి. అద్భుతం తెలుసా? ఆయన లేస్తే రెప్పపాటు కాలములో ప్రచండమైన వర్షం కూడా నిమ్మళమైపోతుంది. ఆయన లేస్తే ముంచేస్తాయన్న పరిస్థితులు కూడా అనుకూలమైన పరిస్థితులుగా దేవుడు మారుస్తాడు. ఇక్కడ ఒక మర్మయుక్తమైన మాట చెప్తారు. యేసు ప్రభు వారు లేచి గాలిని గద్దించాడు. ముందు సముద్రాన్ని గద్దించలా. మార్కు సువార్త 4వ అధ్యాయంలో ఉంటాడు. గమనించండి, దేన్ని గద్దించాడు? గాలిని గద్దించాడు. గాలిని ఎందుకు గద్దించాడు? ఇప్పుడు కెరటాలు ఉవ్వెత్తున లేవటానికి కారణం ఏది? గాలి.
నీ దేవుడు ఎవరో తెలుసా? నీ సమస్యను తొలగించేవాడు మాత్రమే కాదు, అలాంటి సమస్యలు రావటానికి రూట్ కాజ్ ఏదో, మూల కారణం ఏదో, ఆ మూల కారణాన్ని కూడా నీ బ్రతుకులు తొలగించే దేవుడై. ఆ సమస్యలు రావటానికి కారణం ఏదో, ఒకవేళ నీ భర్త త్రాగుబోతుగా ఉన్నాడా, నీ పిల్లలు అవిధేయులుగా ఉన్నారా, ఎంత కష్టపడినా కష్టార్జితం సిలి సంచిలో వేసుకున్న డబ్బులాగా మారిపోయిందా, కుటుంబంలో అసమాధానం ఉందా, దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నీ అసమాధానానికి కారణమైన సాతానును దేవుడు గద్దిస్తాడు. నీ కుటుంబంలో నెమ్మది లేకుండా చేస్తున్న సాతాను దేవుడు గద్దించడం ప్రారంభిస్తాడు నీ విజ్ఞాపన ప్రార్థన ద్వారా. నా ప్రభు బిడ్డలారా, నీ కష్టార్జితం సిలి సంచిలో వేసుకున్న డబ్బులాగా అయిపోవటానికి, నీ కష్టార్జితం అన్యాక్రాంతం అయ్యేటట్లుగా ఏ సాతాను పనిచేస్తున్నాడో ఆ సాతాను కార్యాలను దేవుడు గద్దించడం ప్రారంభించునుగాక. నా ప్రభు బిడ్డలారా, దేవుడు అలా నీ జీవితంలో కార్యం చేయనట్లుగా లే, వేకుజామునలే, ప్రతిరోజు రాత్రి కుటుంబ ప్రార్థన చేయి. నీ ప్రార్థన ద్వారా దేవుని హృదయాన్ని నువ్వు రేపుతూ ఉండాలి. నీ ప్రార్థన ద్వారా దేవుడి నీ విషయమై రోషం పూనేటట్లుగా నువ్వు ప్రయత్నం చేయాలి. ఆ విజ్ఞాపన ప్రార్థన ఏ ఇంటిలో ఉంటుందో చుట్టూతో అలలు ఉన్నా, హోరెత్తుతూ అలలు ప్రవహిస్తున్నా, ఆకాశమందలి యెహోవా బలిష్ఠుడు వాటిని అణిచివేయటం ప్రారంభించింది కాక. మూడవది, యోనా ఆ సముద్రం కూడా తన ప్రయాణమే వెళ్తుంది. భయంకరమైన అలలు వచ్చాయి. ఆ ఓడలో ఉన్నటువంటి వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు. యోనా అంటాడు, ఈ అలలు అణిగిపోవాలంటే ఒకటే, నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి. ఆ మాట అంటంతో నేను అనుకుంటా, వాళ్ళకి ఈ యోనాకి ఏమన్నా బీపీయా, పిచ్చోడా, నన్ను ఎత్తి పడేయమంటాడేంటి? ఇక తప్పలా. చిట్టి వేసిన తర్వాత కూడా యోనా పేరే వచ్చేసరికి మరో ఆలోచన లేకుండా యోనాను ఎత్తి పడేశారు సముద్రంలో. అద్భుతం తెలుసా? ఎప్పుడైతే యోనాను ఎత్తి పడేశారో సముద్రం నిమ్మలమై. యోనాను ఎత్తిపడేటువంటి అర్థం ఏంటో తెలుసా? యోనా అవిధేయత గుర్తు. నీలో దేవునికి ఆయాసకరమైన ఏ అవిధేయ కార్యక్రమాలు ఉన్నాయో యేసు నామములో వాటిని ఎత్తి పడేసాయి. దేవునికి ఎక్కడ నువ్వు దుఃఖాన్ని తెప్పిస్తున్నావో, దేవునికి నీకు అభ్యంతరంగా ఏ కార్యక్రమాలు ఉన్నాయో, దేవునికి దుఃఖాన్ని తెప్పించే కార్యక్రమాలు ఏవి నీ జీవితంలో ఉన్నాయో, ఈ వాక్యం ఇట్లుండగా వాటిని ఎత్తిను పడేస్తే, విసర్జిస్తే, ఆకాశమందలి యెహోవా బలిష్ఠుడు నీ చుట్టూతో ఆవరించిన అలలు అవి సద్దనిగేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. మీరు నేను చేయాల్సిన, మన చుట్టూతో ఉన్న అలలను దేవుడు అణిచివేసి మనకు నెమ్మది ఇచ్చినట్లుగా మనం చేయాల్సిన 3 కార్యాలు ఏంటో తెలుసా? విశ్వసించు, విజ్ఞాపన చేయి, విసర్జించు. అది మనం చేస్తే ఒక మాట చదివి ప్రార్థన చేస్తాం. దావీదు భక్తుడు ఇందాక మనం చదువుకున్నాం కదా, సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం 18వ వచనం, 22:18 బలవంతులకు పగవారు నన్ను ద్వేషించువారు, నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశము నుండి ఆయన నన్ను రక్షించెను. విన్నారా? మరొకసారి, బలవంతులకు పగవారు నన్ను ద్వేషించువారు, నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశము నుండి ఆయన నన్ను రక్షించెను. తన చుట్టూతో ఉన్న శత్రువులు ఎలాంటి వాళ్ళట? నాకంటే బలిష్ఠులు. కానీ నేను దేవుని దగ్గర మొరపెట్టాను, ఆ బలిష్ఠుల చేతిలో నుండి నా దేవుడు నన్ను రక్షించాడు. నా ప్రభు బిడ్డలారా, ఈ సమస్యలు నేను జయించలేను, ఈ సమస్యల నుంచి నేను విడుదల పొందలేను,
ఇక బ్రతుకంతా ఈ సమస్యలు నన్ను చంపేస్తాయి అని ఏ బలమైన సమస్యలను గురించి ఒకవేళ నువ్వు భయపడుతున్నా, ఏ బలమైన సమస్యలు నీ గుండెల్లో భయాన్ని పుట్టిస్తున్నా, విశ్వాసి, నీ చుట్టూతా ఉన్న సమస్యల కంటే నీ దేవుడు బలిష్ఠుడు. దావీదును రక్షించినట్లుగా ఈ వాక్యం ఇచ్చిన నిన్ను, నీ కుటుంబాన్ని నిశ్చయంగా దేవుడు రక్షించునుగాక. దావీదు పాడినట్లుగానే నీవు రాగల దినాల్లో ఈ పాట పాడబోతున్నావు. దావీదు నోట ఈ కీర్తన ఉంచినట్లుగానే దేవుడు నిశ్చయంగా నీ నోట ఈ కీర్తన ఉంచబోతున్నాడు. ఏమని తెలుసా? బలిష్టమైన వారి చేతిలో నుండి, నాకంటే బలిష్టమైన సమస్యల్లో నుండి ఆకాశమందలి బలిష్ఠుడైన యెహోవా నాకు విడుదలిచ్చాడు. అట్టి కృప ఈ దినమే నీ జీవితంలో దేవుడు జరిగించబోతున్నాడు. ఎప్పుడో ఏదో రోజు కాదు, ఈ రోజే ఆ బలిష్టమైన సమస్యల నుంచి నీ దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు. అను ఒకసారి మాట, నా చుట్టూతో ఆవరించిన అలలారా, పోరెత్తున్న రివ్వును లేస్తున్న కెరటాలారా, ఆకాశమందలి యెహోవా మీకంటే బలిష్ఠుడు. ఆ బలిష్ఠుని ద్వారా భాగ్యవంతులుగా మనం మార్చబడుతుందాక. చిన్న ప్రార్థన చేస్తాను, అందరూ నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. తండ్రి, మీకు స్తోత్రం. ఈ వాక్యం విన్న ప్రజల్లో ఎవరి చుట్టూతా భయంకరమైన సమస్యలు ఉన్నాయో మా ప్రార్థన మీరు ఆలకించి, ఆ బలిష్టమైన సమస్యల కంటే మీరు బలిష్ఠులు, బలవంతులు. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ జీవితంలో ఆ తుఫానులు సద్దనుగునుగాక, ఆ కెరటాలు నెమ్మలించునుగాక. మా ప్రార్థన మీరు ఆలకించి వాటన్నిటిలో నుంచి విడుదలించి దావీదు గారి బ్రతుకును సాక్షార్థంగా నిలిపినట్లుగా ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ జీవితాన్ని సాక్షార్థంగా మీరు నిలుపుదురుగాక. నా చేతులెత్తి దీవిస్తూ, నా చేతులెత్తి దీవిస్తూ. అవును తండ్రి, ఈ దినం జన్మదినాలు జరుపుకుంటున్న బిడ్డల కొరకు, వివాహ దినాలు జరుపుకుంటున్న బిడ్డల కొరకు, ఉద్యోగాల కొరకు ప్రయత్నం చేస్తున్న బిడ్డల కొరకు, సంతానం కొరకు ప్రయత్నం చేస్తున్న బిడ్డల కొరకు, వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. నిశ్చయంగా ఈ బిడ్డల కన్నీళ్లు మీరు తుడుచుదురుగాక. ఈ దినమే ఓ కృపావార్త వారికి మీరు వినిపించుదురుగాక. వారి హృదయాలను మీరు సంతోషింప చేయుదురుగాక. మరొక్కసారి వారిని ఆవరించిన సమస్య, అప్పుల సమస్య వారికంటే బలమైందేమో. ఆ బలిష్టమైన బంధకాల నుంచి ఈ ప్రజలకు మీరు విడుదలిచ్చుదురుగా. మా ప్రార్థన మీరు ఆలకించి సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందుకోము. యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. కృపా సమాధానములు మనందరికీ తోడయుండునుగాక.